హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిజైనర్స్ అడ్డా. ఈరోజు మన వీడియోలో సన్నటి డోరీస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. వీటిల్ని బ్లౌజ్ బ్యాక్ నెక్కి అలానే వేరే వాటికి వాడతారు. దీనికోసం మనం క్రాస్ పీసెస్ని తీసుకోవాలి. క్రాస్ పీసెస్ తీసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట, సన్నగా వస్తుంది. నేను 3 పీసెస్ని తీసుకొని ఆల్రెడీ జాయిన్ చేసుకొని తీసుకున్నాను అనమాట ఆల్రెడీ. సో మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని జాయిన్ చేసేసుకోండి. అండ్ వీటిల్ని ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో స్ట్రైట్ చేసేసుకొని పైపింగ్ థ్రెడ్ని వాడుతున్నాను. ఇక్కడ పైపింగ్ థ్రెడ్తో మనం డోరీస్ని సన్నగా చేసుకుందాం. ఇప్పుడు దీన్ని తీసుకొని ఇప్పుడు మన క్లాత్కి సెంటర్లో పెట్టుకోవాలి. అండ్ మన క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ పైవైపునకు ఉండేలా చూసుకోవాలన్నమాట. రైట్ సైడ్ పైవైపునకు ఉండేలా చూసుకొని మన థ్రెడ్ని ఇలా సెంటర్లో పెట్టుకొని క్లాత్ని పైనుంచి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ పక్కనే ఒక స్టిచ్ వేసుకోవాలండి. దీన్ని సింగిల్ పాదంతో చేసుకుంటే మనకి ఇంకా నీట్గా కరెక్ట్గా వస్తుంది. పైన థ్రెడ్ ఒక 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా పెట్టుకోండి. అండ్ అలానే థ్రెడ్ పై వైపున కూడా ఒకసారి రఫ్ చేసుకోండి. థ్రెడ్ అలానే ఉంటుంది కదలకుండా. సో ఇలా కరెక్ట్గా పక్కనే స్టిచ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఎండింగ్లో కూడా కొద్దిగా థ్రెడ్ని వదులుకోండి అలాగా. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఎండింగ్లో మాత్రం థ్రెడ్ మీద అది కుట్టు వేసుకోకండి, అలానే వదిలేయండి. ఇప్పుడు దీన్ని రివర్స్ ఎలా చేసుకోవాలంటే మొత్తం కొద్దిగా కింది వైపుకి లాగుతూ రివర్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను డోర్కి ఇలా పెట్టుకున్నాను అనమాట. మీరు మిషన్కి చిన్న రాడ్ లాంటిది ఉంటుంది కదా, అలాంటిదైనా వేసుకోవచ్చు. ఇలా స్లోగా లాస్ట్కి నేనైతే రివర్స్ చేసేసాను. స్లోగా తీసుకుంటే మనకు కట్ అవ్వకుండా వస్తుంది అనమాట. ఇంతే అండి ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక వేరే టిప్స్ అండ్ ట్రిక్స్ కానీ డ్రెస్ డిజైన్స్ కానీ కావాలనుకుంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. కానీ మీరు ఇది ట్రై చేసినాక మీకు ఎలా వచ్చిందో దాన్ని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.